జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్. గొర్రె కసాయిని నమ్ముతుంది. గుడివాడ అమర్నాథ్ కసాయిని మించిన జగన్ని నమ్మాడు. నేను విన్నాను, నేను ఉన్నాను అన్నాడు. ప్రజల గోడు వినిపించుకోవడం మానేశాడు. ప్రజలకు నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వలేకపోయాడు. మాట తప్పను, మడమ తిప్పను అన్నాడు. అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పాడు. మద్యపాన నిషేధంలో మాట తప్పాడు. నవరత్నాలు అని నవమోసాలు చేశాడు. స్టీల్ ప్లాంట్ విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో, సిపిఎస్ రద్దు విషయంలో మడమ తిప్పాడు. చివరికి నమ్మకంగా ఉండి నోటికి ఏమొస్తే అది వాగిన గుడివాడ అమర్నాథ్ లాంటి నాయకులు కూడా సీటు తప్పించాడు. వైసీపీ పార్టీలో యువనేతల పాలిట జగన్ కట్టప్ప. నా ఎస్సీ ఎస్టీ బీసీలు అంటారు. మార్పు చేసిన అసెంబ్లీ స్థానాలన్నీ బీసీ ఎస్సీ ఎస్టీలనే మార్చారు. లారీ నడవాలంటే కప్పం కట్టాలి. ఫార్మా కంపెనీలతో బొగ్గు వ్యాపారం చేసిన అమర్నాథ్ లాంటి వారికి జగన్ తగిన శాస్తి చేశారు. ఏదైతే నవరత్నాలని చెప్పి నవమాసాలు చేసి అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు. ఒక ప్రత్యేక హోదా విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కానీ, సిపిఎస్ రద్దు విషయంలో కానీ మడమ తిప్పినటువంటి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి గుడివాడ అమర్ని మంత్రిగా చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే తిట్టడానికి మంత్రిగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అమర్ని మరింత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవ్వాలని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి? రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీని తను కొనుక్కుని ఒక బ్రాండ్ని కొనుక్కున్నట్టుగా కొనుక్కున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ పార్టీ పేరు మార్చుకుంది. తొలిసారిగా విశాఖపట్నం నుంచి జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీకి కొత్త పేరు నామకరణం చేయబోతుంది. వై సంచార క్యాండిడేట్స్ పార్టీ. మన సంచార జాతులు ఉంటారు, వాళ్ళ గ్రామాలు మార్పు వాళ్ళ జీవనం కోసం. సంచార క్యాండిడేట్స్ పార్టీ. శ్రీకాకుళం కంబాల జోగులు కాయికాపేట వస్తారు. ముషసిన్ చరణ్ జిల్లా మారుతుంది. పగిలిపోయిన కోడిగుడ్డ అమలు గాల్లో ఉంటాడు. ఎన్ని మాటలు, ఎన్ని ప్రాలాపనలు, ఎన్ని డైలాగులు. పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో దిగాడు. నేను అనకాపల్లిని అనకాపల్లి చేస్తాను, నేను సోలో అందగాండి, దాడి వీరభద్రరావు 4వ కొడుకుని, నాకు పునర్జన్మ అనకాపల్లి ఇచ్చింది, జన్మ గురునాథరావు ఇస్తే పునర్జన్మ అనకాపల్లి ఇచ్చింది, రుణపడి ఉంటాను. ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారు దాటేశాడు. అమ్మ నిన్న ఆయన చేసిన యాక్టింగ్ మాత్రం గంటకోట కన్వెన్షన్ హాల్లో 10 సార్లు మేమే చూస్తున్నాం. మరమ్మా ఏం యాక్షన్ అమ్మా, నీ కన్నీళ్ళ, నీ హావభావాలు, ఆ పక్కన బొద్దుగా కనీసం పేరు తెలియదు, మొహం తెలియదు ఎవరో కుర్రోడు తీసుకొచ్చి నీ పక్కనే నిన్ను చంపిన విధానం చూస్తుంటే కనీసం నువ్వు తెలుసుకోలేకపోయావు. సొంత చెల్లెలు కాడ జగన్ గారి చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి ఉదయం జాయిన్ అవుతుంది. మీరు ఇంకా వైసీపీలో ఉంటారు నాయకులందరూ కూడా. గ్రామ స్థాయి నుంచి నాయకులు ఆలోచించుకోవాలి వైసీపీ నాయకులు. ఇది ఒక రాజకీయ పార్టీ అయితే కాదు. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తను పెంచుకున్న కోళ్ళని అవసరానికి ఎప్పుడు ఏ కోడి అవసరమైతే ఆ కోడి పేకను కోసి తినేసే పార్టీ అని. మీరు కూడా భ్రమలో పడి మన ప్రాంతాన్ని మోసం చేసి, మన ప్రజలను మోసం చేసి, ఎవడో కడప రెడ్లో వేరే రెడ్డో వేరే మనుషులు వేల కోట్ల విశాఖపట్నం దోచేస్తుంటే, ఆర్థిక విధ్వంసం చేస్తుంటే వాడి తరపున మాట్లాడిన బంది మాంగతులు మీరు. మరి ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పెద్దల గురునాథరావు మీ గౌరవంతో అమర్ కుటుంబానికి ఆయురారోగ్యాలు వారి ఐశ్వర్యం ఆల్రెడీ సంపాదించుకున్నాడు. అధికారం మాత్రం ఇవ్వకూడదు దేవుడు. ఎందుకంటే అనకాపల్లి జిల్లా కేంద్రంగా మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన లూటి, ఆర్ఎస్ చేసిన లూటి, మనుషులు మీరు వాడుకునే విధానం, కులాన్ని వాడుకునే విధానం, మీకు చోడవరం, మీకు పెందుర్తి, మీకు ఎనమంచిలి,
అనకాపల్లి ఎంపీ ఇదేమి గుత్త సొత్తా, మీరు చూడాలని వస్తే ఎలక్షన్లో కాదు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. మిమ్మల్ని అన్ని వర్గాలు చేపట్టించుకుంటాయి, విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అనకాపల్లిలోనే చేతకాని అమర్కి చూడడానికి బిందువుకి ఏంటంటే సంబంధం? నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, నువ్వు నిజంగా గురునాథరావు గారి లెగసీ నువ్వు క్లెయిమ్ చేసినట్టయితే నీకు దమ్ముంటే గాజులో పొట్టించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. నీకు నచ్చినట్టు తినడానికి, నచ్చినట్టు దోచుకోవడానికి, నచ్చినట్టు మాట్లాడడానికి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ చేతులు ముడిచి కూర్చోలేదు కాదు. దాడి వీరభద్రరావు కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన మాటలు ఇవాళ వీడియోలో, ఆడియోలో, మీడియాలో అన్ని చోట్ల ఉన్నాయి. మీరు వాడుకున్నారు కుటుంబాన్ని బొమ్మని కట్టారో పోగొట్టినట్టు మీ నాయకుడు చేసినా పోగొట్టాలో సొంత చెల్లెలనే బయట పంపించినాడు వీరభద్రరావు అంతా. నువ్వు ఆయన కోసం నన్ను మాట్లాడే వెనుపోటని, నువ్వు పొడిచింది వెనుపోటు అనకాపల్లి జిల్లాకే కాదు ఈ జిల్లా మొత్తం ప్రజలకు పొడిచింది వెనుపోటు. ఇన్ని వేల కోట్ల రూపాయలు కొంతమంది బడా బడా మనుషులు దోచుకోవడానికి సహకరించి నువ్వు మన జిల్లాకు వెనుపోటు పొడిచావు. అమరికి ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవడం మొత్తమని జనసేన పార్టీ చెప్తూ ఏ వెధవులైతే, ఏ చెత్త వెధవులైతే పవన్ కళ్యాణ్ గారి కోసం 4 సంవత్సరాలు మీడియాలో విశ్వాసాలు మాట్లాడారో ఇప్పటికే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. పెళ్ళిళ్ళని నేను కాకినాడ వచ్చినప్పుడు ఒక దళితుడిని, డ్రైవర్ని అమానుషంగా హత్య చేసి అంగీకరించిన మనిషిని జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడంటే ఆయన మనసు ఏ స్థాయో వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి, వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి, దీనిగా మనం రాజకీయాల్లో మనం ఆలోచించుకోవాలి. చేస్తే ప్రజాసేవ చేయాలి, అది గమ్మని ఇంట్లో కూర్చోవాలి. అమర్ రాజకీయ జీవితం భూస్థాపితమైంది. చాలా 2024 అనేది ఈ రాష్ట్ర ప్రజలకి చాలా సుదినం. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతుంది. ఆవిడ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ప్రజాస్వామ్యంగా మన జాతీయ పార్టీకి ఈ రాష్ట్రంలో నాయకత్వం తీసుకోవాలి, అన్న మీద పోరాడాలి, ప్రతిపక్షాలతో కలిసి రావాలి. అన్నా చెల్లి కాదు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తప్ప ఎవరు చేసిన తప్పే, మేము చేసిన తప్పే, మీరు చేసిన తప్పే మిమ్మల్ని ఆహ్వానిస్తూ అమర్ లాంటి నాయకుల్ని వెళ్ళగొట్టే అవసరాన్ని ఈ జిల్లా ప్రజలు మొత్తం తీసుకోవాలని ఆశిస్తూ, అది బిందుకైనా, చోడవరైనా, ఎలవచ్చినా ఎక్కడైనా కూడా అమర్ లాంటి నాయకులందరినీ ఏరివేయాలని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి ఇదే చివరి ఎన్నికలుగా విశాఖపట్నం దిశ నిర్దేశం చేయాలని జనసేన పార్టీ ప్రజలు గట్టిగా రిక్వెస్ట్ చేస్తుంది, అభ్యర్థిస్తుంది. ఇంతకాలమే బాబాయ్ వైసీపీ అనేవాళ్ళని ఈరోజు బాయ్ అమర్ అని అనకాపల్లి ప్రజలు మార్నింగ్ అంతా బాణసంచా పేల్చుకున్నారట. నిన్న రాత్రి పార్టీ జరిగేట ఈ అమర్ అండ్ గ్యాంగ్ దోపిడీకి నిన్న రాత్రితో పిలిచినప్పుడని నేనైతే వ్యక్తిగతంగా బాధపడుతున్నాను. రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ జీవితంలో 15 సంవత్సరాల జీవితంలో ఇవాళ విశాఖపట్నం మీడియా ముఖంగా ఒక్క విషయంలో అమర విషయంలో బాధపడుతున్నాను. అతను ఎటువంటి వాడైనా, ఎలాంటి వాడైనా ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండగా ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి ఏడ్చుకుంటూ అరే నేను వెళ్ళిపోతున్నానని ఈ కుర్రోడిని ఎక్కించిందని చెప్పడం నా వల్ల అయితే కాదు, ఖచ్చితంగా నా వల్ల. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఏ సజ్జల రామకృష్ణ రెడ్డినో వేసారెడ్డినో పెట్టి నేను ముఖ్యమంత్రికి వెళ్ళిపోతున్నాను సాయరెడ్డిని జాగ్రత్త తీసుకోండి అంటే సాధ్యమా అని వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చే ఎన్నికలు కొనపడని చెప్పడానికి జనసేన పార్టీ సంసిద్ధంగా